హాయ్ ఫ్రెండ్స్, నేను మీ షబ్బీర్ సార్. ఈ వీడియోలో అంగన్వాడీ వేకెన్సీస్ 2024 అంగన్వాడీ కేంద్రాల్లో భారీగా ఖాళీలు. ఓకే, ఎక్కడున్నాయి ఖాళీలు, ఎన్ని పోస్టులు ఉన్నాయి, విద్యా అర్హతలు ఏంటి, ఇంతకీ ఎవరు అప్లై చేసుకోవచ్చు, దానికి సంబంధించి టోటల్ ఇన్ఫర్మేషన్ అనేది పూర్తిగా ఈ వీడియోలో మనం అయితే తెలుసుకుందాం. కాబట్టి ఈ వీడియోని చూసే ప్రతి ఒక్కరు ఒక చిన్న లైక్ చేయండి, ముందు వరకు షేర్ చేయండి. ఓకే గైస్, రైట్. అంగన్వాడీ కేంద్రాల బలోపేతానికి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు అయితే చేపడుతుంది. ఇందులో భాగంగా ఖాళీగా ఉన్న కేంద్రాల్లో సిబ్బందిని భర్తీ చేయడం కోసం వాటిని సమర్థవంతంగా నడిపించడానికి కూడా భావిస్తుంది. దీంతో ఉపాధ్యాయురాలు, సహాయకుల పోస్టులు భర్తీపై నిరుద్యోగ యువతలో ఆశలు అనేవి చిగురుస్తున్నాయి. ఓకే, జిల్లాలోని అంగన్వాడీ కేంద్రాల్లో ఎన్ని పోస్టులు, జిల్లాల వారీగా ఉన్నటువంటి పోస్టులు ఖాళీగా ఉన్నాయో సంబంధిత మన 13 ఉమ్మడి జిల్లాలు ఏవైతే ఉన్నాయో ఆ ఉమ్మడి జిల్లాల వారీగా ఎన్ని ఖాళీలు ఉన్నాయి అంగన్వాడీ కేంద్రాల్లో, అంటే టీచర్ పోస్టులు, అదేవిధంగా హెల్పర్ పోస్టులు, ఆయా పోస్టులు అవన్నీ ఉన్నాయి కదా, ఆ పోస్టుల పరంగా ఎన్ని ఉన్నాయని చెప్పి సంక్షేమ శాఖ అధికారులు అయితే వివరాలు సేకరిస్తున్నారు. ఆ తర్వాత ప్రభుత్వం నుంచి ప్రకటన విడుదల కాగానే వాటికి భర్తీ దరఖాస్తులు అయితే సేకరించేలా అధికారులు అయితే సమాయత్తం అయితే అవుతున్నారండి. ఓకేనా. 5 ICDS ప్రాజెక్టుల పరిధిలో జిల్లాలో మొత్తం 23 మండలాలు, ఓకే, 5 మున్సిపాలిటీలు ఉండగా వాటిలో 5 ICDS ప్రాజెక్టులు ఉన్నాయి. వాటి పరిధిలో వచ్చేసి 1209 అంగన్వాడీ కేంద్రాలు అయితే ఉన్నాయి. ఆయా కేంద్రాల్లో గర్భిణులు వచ్చేసి 6,080 మంది ఉండగా బాలింతలు 4,380 మంది ఉన్నారు. ఆయా అంగన్వాడీ కేంద్రాల పరిధిలో 6 నెలల చిన్నారులు 4,561 మంది, 7 నెలల నుంచి 3 నెలల లోపు 28,250 మంది ఉన్నారు. 3 నుంచి 6 ఏళ్ల లోపు పిల్లలు 18,612 మంది అయితే ఉన్నారు. ఓకేనా. ఈ విధంగా అభ్యర్థుల దృష్ట్యా, అంటే ఈ పిల్లల దృష్ట్యా మినీ కేంద్రాల్లో అప్గ్రేడ్ చేసి విషయం తెలిసిందే. ఓకేనా. వాటిలో లబ్ధిదారుల సంఖ్య తగినట్లుగా సిబ్బంది అందుబాటులో లేరండి. అర్థమవుతుందిగా. ఇప్పుడు మనం తెలియజేసుకున్నటువంటి ఆ యొక్క రేషియో పరంగా అక్కడ వాళ్ళకి పనిచేసే విధంగా, ఓకేనా, సిబ్బంది అయితే లేరు కాబట్టి వారి యొక్క భర్తీ చేయడం కోసమే నోటిఫికేషన్ రిలీజ్ చేస్తామని చెప్పి రెడీగా ఉన్నారు. ఓకేనా. ఇటీవల మినీ కేంద్రాల అప్గ్రేడ్తో కూడా సహాయకుల పోస్టులు పెరిగాయండి. దీని ప్రకారం 59 ఉపాధ్యాయ పోస్టులు, 180 సహాయకుల ఆయా పోస్టుల మొత్తం కలిపి 239 పోస్టుల భర్తీ చేయాల్సి అయితే ఉంటుందని చెప్పి జిల్లా అధికారులు అయితే జాబితా రూపొందించారు. ఓకే, అయితే కొన్ని కేంద్రాల్లో టీచర్ ఆయా లేకపోవడంతో సమీప కేంద్రాల వారికి ఇన్ఛార్జీలకు బాధ్యతలు అయితే అప్పగించడం జరిగింది. ఓకేనా. ఈ విధంగా దీంతో వాటి సేవల్లో కూడా అంతరాయం అనేది కలుగుతుంది. లబ్ధిదారులకు కూడా పోషకాహారం సరిగ్గా అందకపోవడం, NHTS న్యూ హెల్త్ టాకింగ్ సిస్టమ్ పోషణ ట్రాకర్లో వివరాల నమోదులో కూడా ఆలస్యం అయితే జరుగుతుంది. ఈ విధంగా అంగన్వాడీ పోస్టుల భర్తీతో ఆయా సమస్యలన్నీ తీరుతాయని చెప్పి, మరియు యువతులకు నూతనంగా ఉద్యోగ అవకాశాలు కూడా లభించనున్నాయని చెప్పి కూడా హర్షం అయితే వ్యక్తం చేస్తున్నారు. ఓకేనా గాయస్, ఖాళీల జాబితా అనేటటువంటిది తయారు చేస్తున్నారు. ఓకే, అంగన్వాడీ కేంద్రాలు ఎన్ని ఖాళీలు ఉంటాయి జాబితా సిద్ధమైతే చేస్తున్నారు. ప్రజెంట్ ప్రభుత్వం త్వరలో అయితే ఆయా ఉద్యోగ నియామకాల నోటిఫికేషన్ మార్గదర్శకాలు కూడా విడుదల చేస్తుంది. ప్రభుత్వ ఉత్తర్వులు, నియమ నిబంధనల ప్రకారం ఖాళీలు నింపేందుకు తగిన చర్యలు అయితే తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి అభ్యర్థులు మీరు ప్రిపేర్ అయిపోయిన 10th ఇంటర్మీడియట్ లేదా TTC కోర్స్ ఎవరైతే చేస్తున్నారంటే DLED వాళ్ళంతా రెడీ అయిపోయింది. కేవలం మహిళలకు మాత్రమేనండి. ఓకేనా. అంగన్వాడీ కేంద్రాల్లో చిన్న పిల్లలు ఉంటారు కాబట్టి వాళ్ళకి హెల్పర్స్ మరియు టీచర్స్ అంతా కేవలము మహిళలను మాత్రమే తీసుకుంటారు, అమ్మాయిలను మాత్రమే తీసుకుంటారు. ఓకే, చేసిన వాళ్ళంతా అర్హులు 10th ఇంటర్మీడియట్ బేస్ DLED బేస్. ఓకే, రైట్ గైస్. ఈ విధంగా ఇటువంటి 100% పక్కా జెన్యూన్ ఇన్ఫర్మేషన్ పొందడం కోసం ప్రతి ఒక్కరూ మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో త్వరగా చేసుకోండి.